ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క వాగ్దానం క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇది యెహోవా వాక్కు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి బబులోను చెరలో నుండి బయటికి నడిపించిన తరువాత దేవుడు వారికి ఒక నిబంధన, వారికి ఒక వాగ్దానము దేవుడు చేస్తూ ఉంటున్నాడు. నేను వారి పాపములను క్షమించి. ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఉంటున్నది. నేను వారి పాపములను క్షమించి. ఎందుకనగా ఆయన క్షమించేటువంటి దేవుడు. ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమతో క్షమించేటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు అనేక రీతిలుగా పాప జీవితంలో ఉంటున్నారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశారు, దేవుణ్ణి విసర్జించారు, అన్య దేవతలను పూజించారు, నానా విధములుగా జీవించారు. దేవునికి కోపము పుట్టించేంత రీతిగా మరి వారు ప్రవర్తించారు. అందును బట్టి బబులోను చెరలో మరి వారు బానిసలుగా కొనిపోబడ్డారు. అయినా దేవుడు వారి పట్ల మరి ప్రేమ చూపుతూ ఉంటున్నాడు, వారిని క్షమిస్తూ ఉంటున్నాడు. మరి ఎంత క్షేమం మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఆయన అంత వేదనతో ఉన్నా, అంత బాధలో ఉన్నా, ఆయన ఒక మాట చెప్తుంటారు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని ఎంత రీతిగా తండ్రికి మొరపెడుతూ ఉంటారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము కొన్ని సందర్భాల్లో మన శత్రువులను మనం ప్రేమించము, మన శత్రువులను మనం క్షమించము. ఏదైనా ఒక మరి పొరపాటు జరిగినప్పుడు మరి క్షమించటము అనేది చాలా మరి ప్రాముఖ్యం. ఎందుకనగా మనం క్షమించేటువంటి మనసు మనకు ఉండదు. మనం కఠినంగా మనం వ్యవహరిస్తాం. మన వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి అనుభవాలు మనకు ఉంటున్నాయి. ఎందుకనగా ఒకరు మనల్ని దూషిస్తే వారిని మనం క్షమించం. ఎందుకంటే మానవులు మనలో ఆ యొక్క తత్వం ఉంటున్నది, క్షమించలేనటువంటి తత్వం, ప్రేమించలేనటువంటి తత్వం. కానీ బైబిల్ మనకు బోధిస్తుంటుంది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించము అని. కానీ అది చదువుటకు మాత్రమే, కానీ ఆచరణలో మాత్రము మనం పెట్టలేము. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్టు క్రియలు లేని విశ్వాసము వ్యర్థమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. క్రియలు మనం ఆచరణలో చూపించాలి. అందుకే అంటున్నాడు ఆ పైభాగంలో గమనించి, నేను వారికి దేవుడిన యందును వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బాధనొందరు. నేను వారికి యెహోవా దేవుడిగా నేను ఉంటాను, వారు నాకు ప్రజలుగా ఉంటారు. నేను ఇక ఎన్నటికీ వారికి మరి యెహోవాను గూర్చి బాధ నొందుదుము అని తమ పొరుగు వారికి కానీ తన సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. ఇశ్రాయేలు దేవుడు ఒక వాగ్దానాన్ని, ఒక ప్రమాణాన్ని చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోను నాతోను ఈ రీతిగా మరి ప్రమాణము చేస్తూ ఉంటున్నాడు, వాగ్దానం చేస్తుంటున్నాడు. దేవుడు మనల్ని క్షమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన పాపము క్షమించేటువంటి
ఆయన దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన ఆత్మీయ జీవితాలకు, మన కుటుంబ జీవితాలకు ఆస్వాదించుకొని ఈ వాగ్దానం రీతిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.